పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు 2-3 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. కానీ రాబోయే పునర్విభజన తర్వాత ఒక్కో నియోజకవర్గం ఒకే జిల్లాకు చెందినదిగా మారనుంది. దాంతో పరిపాలనా పరంగా మాత్రమే కాకుండా రాజకీయ సమీకరణలోనూ గణనీయమైన మార్పులు సంభవించనున్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు డీలిమిటేషన్ పూర్తయిన తర్వాతే జరిగే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ప్రజాప్రతినిధులు అలాగే కొత్తగా పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు ముందుగానే వ్యూహరచన చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. గ్రామాలు, మండలాలు, జిల్లాల సరిహద్దులను ప్రామాణికంగా తీసుకొని త్వరలో జరగనున్న జనగణన ఆధారంగానే కొత్త నియోజకవర్గాల రూపకల్పన జరగనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు లేఖలు పంపించింది. డిసెంబర్ 31 నాటికి గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, జిల్లాల తుది సరిహద్దుల వివరాలను అందించాలని సూచించింది. ఆ తుది జాబితా ప్రకారమే జనాభా లెక్కలు నిర్వహించబడతాయి. ఈ గణాంకాల ఆధారంగానే భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన అమలు కానుంది. 2016లో కొత్త జిల్లాల ఏర్పాటు యాదృచ్ఛికంగా జరగడంతో మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగాం, భూపాలపల్లి, దుబ్బాక, గజ్వేల్, ఎల్బీనగర్, చేవెళ్ల, పరిగి, కొడంగల్, దేవరకొండ, మక్తాల్, కల్వకుర్తి, ఖానాపూర్, బాన్సువాడ, ధర్మపురి, చొప్పదండి, వేములవాడ, మానుకొండూర్, హుస్నాబాద్ వంటి సుమారు 38 నియోజకవర్గాలు 2-3 జిల్లాల్లో విస్తరించాయి. ఈ సమస్య రాబోయే పునర్విభజనలో పరిష్కారం కానున్న అవకాశాలున్నాయి. పునర్విభజన ప్రక్రియలో జిల్లా అనే ప్రాథమిక యూనిట్గా పరిగణించబడింది. దాంతో ప్రతి నియోజకవర్గం ఒకే జిల్లా పరిధిలోకి వస్తుంది. ప్రస్తుత సరిహద్దుల్లో మార్పులు జరగడం ఖాయం కాగా కొన్ని కొత్త నియోజకవర్గాలు కూడా వెలిసే అవకాశం ఉంది. తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య జనాభా పెరుగుదల ప్రకారం పెరగనుంది. అంచనాల ప్రకారం జనగణన తర్వాత అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 153 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర కులగణన సర్వే ప్రకారం తెలంగాణ జనాభా 3.71 కోట్లకు నమోదైంది. ఇక 2027 నాటికి జనాభా 4 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఆ సమయంలో ప్రతి నియోజకవర్గానికి సగటు జనాభా సుమారు 2.60 నుండి 2.61 లక్షల మధ్య ఉండేలా సరిహద్దులు నిర్ణయిస్తారు. ఈ సగటుకు 10% ఎక్కువ లేదా తక్కువ జనాభా కలిగిన విధంగా విభజన చేస్తారు. మొదటి జిల్లాలకు ఎన్ని నియోజకవర్గాలు రావాలో నిర్ణయించి ఆ తర్వాత వాటి సరిహద్దులను ఖరారు చేస్తారు. ఇదే విధంగా 2009 పునర్విభజన సమయంలోనూ అనుసరించారు.